చరిత్రలో ఒక గొప్ప విజేత, ఒక క్రూరమైన పాలకుడు, తనతో పాటే ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాలలో ఒకదాన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఈరోజు మనం చెంగిస్ ఖాన్ గురించి, అతని అంతుచిక్కని సమాధి గురించి మాట్లాడుకోబోతున్నాం. సరిగ్గా 800 ఏళ్లుగా ఈ రహస్యం ప్రపంచాన్ని ఊరిస్తూనే ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి. చరిత్రలోనే అతిపెద్ద నిధి దొరికితే చాలు, ఒక్క రాత్రిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైపోవచ్చు. అలాంటి ఒక నిధి చెంగీజ్ ఖాన్తో పాటే పాతిపెట్టబడిందని అంటారు. కానీ దాన్ని కనిపెట్టడం అంత తేలిక కాదు. అదేం మామూలు రహస్యం కాదు. దాని కాపాడడానికి కొన్ని విపరీతమైన పనులు చేశారు. ఒక నదినే దారిమళ్లించారు. ఆ సమాధి గురించి తెలిసిన వేలమందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అసలు ఇంతకీ ఏంటి ఆ కథ తెలుసుకుందాం రండి. ఆ అంతు చిక్కని సమాధి గురించి తెలుసుకోవాలంటే ముందు మనం దాన్ని సృష్టించిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అవును, చెంగీజ్ ఖాన్ గురించి. అతని కథ తెలిస్తేనే ఈ రహస్యం ఎందుకింత పెద్దదో అర్థమవుతుంది. చెంగిస్ ఖాన్ అసలు పేరు తెముజిన్. పుట్టినప్పుడే చేతిలో ఓ రక్తపుగడ్డతో పుట్టాడట. అదే అతని భవిష్యత్కి సంకేతమని అంటారు. కాని అతని బాల్యం నరకం. తండ్రిని చంపేశారు. సొంత తెగవాళ్లే అతన్ని, అతని కుటుంబాన్ని వెలివేశారు. ఆ కష్టాలే అతన్ని రాటుదేల్చాయి. బలవంతులదే ఈ ప్రపంచం అని గట్టిగా నమ్మాడు. అందుకే పాత పద్ధతులన్నీ పక్కన పెట్టి కేవలం తనకి నమ్మకంగా ఉన్నవాళ్లని, తెలివైన వాళ్లని మాత్రమే దగ్గరకు తీసుకున్నాడు. అలా చల్లాచెదరైన మంగోల్ తెగలన్నిటినీ ఒక్కటి చేశాడు. ఇతని ఆలోచనలో ఎలా ఉండేవో చెప్పడానికి ఈ ఒక్కమాట చాలు. తన బాల్యంలో నేర్చుకున్నది ఒక్కటే: సంపూర్ణమైన అధికారం, శత్రువుని పూర్తిగా నాశనం చేయడం. ఇదే అసలైన లక్ష్యం. ఆ ఆలోచనే అతన్ని ప్రపంచ విజేతను చేసింది. సరే, స్వంత తెగ వెలివేసిన ఒక కుర్రాడు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించిన పాలకుడిగా ఎలా మారాడో చూద్దాం. 4 కోట్లు, అవును 40 మిలియన్లు మంగోల్ దండయాత్రల వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య ఇది. అంటే అప్పటి ప్రపంచ జనాభాలో దాదాపు 11%. ఈ ఒక్క నంబర్ చాలు వాళ్లు సృష్టించిన విధ్వంసం ఎంత తీవ్రమైందో చెప్పడానికి. వాళ్లు కేవలం గెలవలేదు, సర్వనాశనం చేశారు. చెంగిస్ ఖాన్ స్ట్రాటజీ చాలా సింపుల్: సైకాలజికల్ వార్ఫేర్. ఏ నగరానికైనా 2 ఆప్షన్లిచ్చేవాడు. మారు మాట్లాడకుండా లొంగిపోయి పన్ను కట్టండి, లేదా మేం సృష్టించే నరకాన్ని చూడండి. ఇది ఉత్త బెదిరింపు కాదు, సీరియస్ వార్నింగ్. మరి ఆ వార్నింగ్ని పట్టించుకోపోతే ఏమవుతుంది? వాళ్ల మాట వినని వాళ్లకి ఏం జరిగిందో కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది. అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఈ మాటలు నిషాపూర్ అనే నగరం కథను చెబుతాయి. ఖాన్ మాటను ధిక్కరించినందుకు ఆ నగరం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకుందో తెలుసా? నిషాపూర్ను ముట్టడిచ్చినప్పుడు అనుకోకుండా చెంగీజ్ ఖాన్ అల్లుడికి ఒక బాణం తగిలి చనిపోయాడు. అంతే, అది వ్యక్తిగత ప్రతీకారంగా మారిపోయింది. ఆ ఒక్క బాణం ఆ నగరం మొత్తం నాశనం అవడానికి కారణమైంది. ఆ ప్రతీకారం ఎలా ఉందో చూడండి. అది ఎంత పక్కగా జరిగిందో. స్వయంగా ఖాన్ కూతురే, అంటే చనిపోయిన తన భర్త కోసం ఆ మారణకాండను దగ్గరుండి నడిపించింది. మనుషులే కాదు, నగరంలోని పిల్లుల్ని, కుక్కల్ని కూడా వదల్లేదు. చంపిన వాళ్ల పుర్రలతో పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టించారు. ఎందుకు? మిగతా శత్రువులకిదొక భయంకరమైన హెచ్చరిక. వాళ్ల క్రూరత్వం అడ్డదిడ్డంగా ఉండవు, చాలా పద్ధతిగా ఉంటుంది. చేసిన నేరానికి తగ్గట్టే శిక్ష. ఉదాహరణకి ఉట్రార్ గవర్నర్ మంగోల్ వ్యాపారుల్ని చంపాడని అతని కళ్లల్లో, చెవుల్లో, నోట్లో కరిగించిన వెండిపోసి చంపారు. ఇంకోచోట రస్రాకుమారులు లొంగిపోతే వాళ్లను ఎలా చంపారో తెలుసా? మంగోల్స్కొక నమ్మకం ఉంది, గొప్పవాళ్ల రక్తాన్ని నేలమీద చిందించకూడదనే. అందుకే ఆ రాకుమారుని ఒక చెక్క ప్లాట్ఫామ్ కింద పడుకోబెట్టి దానిమీద వీళ్లు పార్టీ చేసుకుంటూ వాళ్లు నలిగి చనిపోయేలా చేశారు. ఇలా బతికున్నంతకాలం ఇంత హింస సృష్టించిన ఖాన్కి చనిపోయాక తన శవానికి ఏం గతి పడుతుందోనని భయం పట్టుకుంది. తను సంపాదించుకున్న శత్రువులు తన శరీరాన్ని వదలరనే అతనికి బాగా తెలుసు. అందుకే తన సమాధి కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అతని జీవితమే కాదు, అతని చావు కూడా ఒక మిస్టరీనే. ఒక యువరాణి చంపిందని కొందరంటారు, యుద్ధంలో గాయాల వల్ల చనిపోయాడని ఇంకొందరంటారు, లేదు గుర్రం మీద నుంచి పడి చనిపోయాడని మరికొంతమంది అంటారు. అసలు ఎలా చనిపోయాడో కూడా ఖచ్చితంగా తెలీదు. తన సమాధి ఎవరి కంటా పడకూడదని అతను వేసిన ప్లాన్ వింటే షాక్ అవుతారు. అది చరిత్రలోనే అత్యంత క్రూరమైన ప్లాన్ కావచ్చు. చూడండి, మొదట అంత్యక్రియలు ఊరేగింపు దారిలో కనిపించిన ప్రతి ఒక్కర్నీ, ప్రతి జీవిని చంపేశారు. ఆ తర్వాత ఆ సమాధి కట్టడానికి సహాయం చేసిన 2000 మందిని చంపేశారు. ఆనవాళ్లు తెలియకుండా ఉండటానికి 10,000 గుర్రాలతో ఆ నేల మొత్తాన్ని తొక్కించారు.
అంతటితో ఆగలేదు. ఆ సమాధి మీద నుంచి ఒక నది ప్రవహించేలా దారి మళ్లించారు. ఆ గుర్రాలను తొక్కించిన 10,000 మంది సైనికులను కూడా చంపేశారు. చివరికి ఈ సైనికులను చంపిన వాళ్లు తిరిగి క్యాంపుకు రాగానే వాళ్లను కూడా చంపేశారు. చూశారా, 1000 మందిని చంపి ఒక నదినే అడ్డుపెట్టి తన సమాధిని ఎప్పటికీ దొరకకుండా దాచేశాడు. ఇంత పక్కాగా దాచిన ఆ రహస్యం ఈ రోజుకి ఎలా మిస్టరీగా మిగిలిపోయిందో చూద్దాం. మన మోడర్న్ టెక్నాలజీ కూడా దాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయిందో కూడా తెలుసుకుందాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు చెంగిస్ ఖాన్ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందో. 800 ఏళ్లు గడిచిపోయాయి. మన దగ్గర ఇప్పుడు శాటిలైట్లున్నాయి, గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్లున్నాయి, ఏవేవో టెక్నాలజీలున్నాయి. అయినా సరే ఇప్పటికీ అతని సమాధి ఎక్కడుందో చిన్న క్లూ కూడా దొరకలేదు. సో ఇప్పుడు మన ముందు 2 మెయిన్ థీరీలు ఉన్నాయి. థీరీ ఏంటంటే మనమింతసేపు మాట్లాడుకున్నదే, అంతులేని నిధి శాపాలతో కాపాడబడుతూ ఒక నది కింద దాచిపెట్టిన సమాధి. ఇక రెండోది థీరీ బి. ఇది కొంచెం డిఫరెంట్. దీన్ని స్కై బరియల్ అంటారు. ఇది ఒక పాత మంగోల్ సంప్రదాయం. దీని ప్రకారం అసలు సమాధి అనేదే లేదు, అతని శరీరాన్ని ఒక ఎత్తైన పర్వతం మీద వదిలేశారు, ప్రకృతిలో కలిసిపోయేలా, అంతే. అయితే అసలు ప్రశ్న ఇదే: చెంగిస్ ఖాన్ కథ నిధులతో నిండిన ఒక రహస్య సమాధిలో ముగిసిందా, లేక అతని శరీరం విశాలమైన ఆకాశంలో కలిసిపోయిందా? చరిత్రను మార్చేసిన గొప్ప పాలకుడి చివరి ఆనవాళ్లు ఎక్కడున్నాయి? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ